శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు అందరికీ నమస్కారము. దాసాను దాసోహములు. నేడు 3వ పాశురమును మనము తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మనకు మొదటి పాశురంలో అమ్మవారు మొదటి రోజు నారాయణ తత్వం గురించి చెప్పారు. రెండో రోజు నారాయణుడు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు, ఏ విధంగా శరణాగతి పొందితే ఏ విధంగా రక్షిస్తాడు ఆ విషయాన్ని చెప్పారు. నేడు ఆ పరమాత్ముడు మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడు, పరమాత్ముడు మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడో తెలియజేసుకునే పాశురము, పవిత్రమైన పాశురం ఇది. ఇది ఆశీర్వచన పాశురం అని కూడా అంటారు. శుభకార్యాలలో పెద్దలు చిన్నారులను దీవించే పాశురం ఇది. ఓంగి ఉలహలంద అనే పాశురాన్ని మీ ముందు ఉంచుతాను. ఓంగి ఉలహలంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினாள். திங்கென்று நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னேல் உடுக்கையலுகலா பூங்குவலை போதில் பொறிவண்டு கணுப்படுப்ப தேங்காதே புக்கிரந்து சீர்த்தமுலை பத்தி வாங்கக்கூடும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தே லோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ కొన్ని తమిళ పదాలు తెలుగులోకి తర్వాత తమిళంలోనే కూడా చెప్పుకోవచ్చు. పట్రి, పత్తి అని కూడా చెప్పుకోవచ్చు. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నేటి పాశురము చాలా విశిష్టమైనది. ఈ పాశురంలో 3 అంశాలు చెప్పారు. 3వ పాశురం కాబట్టి 3 అంశాలు: మనసా కర్మణా వాచ, త్రికరణ శుద్ధి, తర్వాత మన పరిస్థితులను గురించి భగవంతుణ్ణి వేడుకునే సందర్భంలో ఉంది ఈ 3వ పాశురం. ఓంగి ఉలహలంద. ఈ 3వ పాశురాన్ని మనం అనుసంధానించుకున్నాం. ఓంగి అంటే పెరిగెను, ఉలహలంద పెరిగాడు, కొలిచాడు. ఉత్తమున్ పేర్పాడి. ఉత్తముడు అంటే లోకాలలో, దేవతలలో, మానవుల్లో, రాక్షసుల్లో, దేవతలలో అందరిలోకెల్లా ఉత్తమమైన వాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే మన శ్రీమన్నారాయణ. ఉత్తమన్ పేర్పాడి. ఆయన పేరును పాడాలి, ఆయన సంకీర్తనం చేయాలి, ఆయన నామస్మరణ చేయాలి. పేర్పాడి నాంగల్ నంబావైక్. నామ సంకీర్తన 2వ పాశురంలో మనం చెప్పుకున్న మొదటి నియమం. నామ సంకీర్తన చేస్తే స్వామివారు ఆనందించి మన కోరికలను తీరుస్తాడని. నామం నంబావైకు. తనతోనున్న చెరికతలకు ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు అంటే వారు ఉన్నదాంతో సరిపెట్టుకున్నారు. కానీ ఇక్కడ మన గోదమ్మ తల్లి ఏ కోరికలు లేని ఓ సకులారా, ఓ చెలికత్తెలారా, నాంగల్ నంబావైకు చాతి నీరాడినా. ఒక వంక పేరుతో మనము స్నానం చేద్దాం. ఈ మార్గశిర మాసంలో స్నానం చేసి
స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాం. ఎందుకు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి? మనకి ఇప్పుడు ఏం కష్టాలు లేవు, సుఖాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అంటే లేదు, ఇవి శాశ్వతం కావు. పరమాత్ముడు అనుగ్రహించిన సుఖ సంపదలు మనకు శాశ్వతం. అట్లా తెంగిండ్రి నాడెల్లా ఇక్కడ బాధలు అనేటి ఇతి బాధలు మనకు కోపము, ఆకలి, దప్పులు, అప్పులు, ఇవన్నీ ఇట్లా మనకు ఇతి బాధలు. అన్నీ ఈ ఇతి బాధలు తొలగడానికి కోసం తింగల్ ముమ్మారు పేయదు. ఈ బాధలు పోవాలంటే అతివృష్టి, అనావృష్టి, కష్టం, పంటలో చేలు పాడు కావడం, ఈనాటి రైతులు చాలా క్షోభను గురి అవుతున్నారు, అనుభవిస్తున్నారు ఆ క్షోభని. అందుకని తింగల్ ముమ్మారు పేదు స్వామివారిని కోరుదాం. ఏమని? అయ్యా పురుషోత్తమ, శ్రీమన్నారాయణ, హరిహరి, మాకు నెలకు 3 వానలు కురిసేటట్టు, ఒక నెలలో 3 వానలు కురిసేటట్టు. చైత్రమాసం 3 వానలు, వైశాఖ మాసం 3 వానలు. నువ్వు ఎప్పుడన్నా పడు. ఆ వానలు ఎలా ఉండాలి? తుంపర్లో, చిన్న జల్లులో కాదు, మంచి దారాలతో పడాలి. ఆ 3 వానలు, నెలకు 3 వానలు పడితే మా ఇతి బాధలు, మా కష్టాలు అన్నీ పోతాయి. చూడండి, ఏ దేశమైనా బాగుండాలంటే, ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా బాగుండాలంటే వర్షాలు పడ్డ చోట పంటలు బాగా పండుతాయి. పంటలు పండిన చోట ప్రజలు క్షేమంగా, సుభిక్షంగా, ఆరోగ్యంగా, ధన సంపన్నులై, ఆఖరికి ధరలు కూడా, మనలాంటి వాళ్ళకు ధరలు కూడా తగ్గుతాయి. వర్షాలు లేకపోతేనే కరువు, కాటకాలు ఇవన్నీ సంభవిస్తాయి. కాబట్టి ఇక్కడ తింగల్ ముమ్మారు పేదు, నెలకు 3 వానలు కురవాలి అని అమ్మవారు స్వామివారికి చెప్తుంది. నెలకు 3 వానలు. ఓంగు పెరుం సెన్నేల్ ఉడుకయలు గల. ఆ ఓంగు పెరుం సెన్నేల్ ఉడుకయలు గల ఆ వర్షాలు పడి ఆ వర్షం చెరువులో నిన్న నీరు ఎక్కువై పారి మా పంట పొలాలకు రావాలి. మా పంట పొలాలు నీట మునిగి ఉండాలి. ఆ చెరువులో ఉన్న బలిష్టమైన చేపలు ఆ దారాల ద్వారా, ఆ ప్రవహించే దార ద్వారా మా చెరువులో, మా పొలంలో, మా క్షేత్రంలో, మేము పండించే పంటల్లో ఆ చెరువులు బలిష్టమైన పెద్ద చేపలు తుల్లి పడుతూ ఎగురుతూ ఉండాలి. ఆ సుందరమైన దృశ్యాన్ని మనం ఒకసారి ఊహించుకోవాలి. చెరువు నిండడమే వర్షాలకు చాలా కష్టం ఈ రోజుల్లో. కానీ అమ్మవారు ఏ విధంగా అనుకుంటే చెరువు నిండాలి, అలుగులై పారాలి, ఆ అలుగులు మా పంట పొలాలలో చేరాలి, మేము వేసిన విత్తనాలు పంటలై కావాలి. ఆ తర్వాత ఆ పంటల్లో నీళ్ళల్లో చేపలు తుల్లి పడుతుండాలి. మరి అమ్మవారు ఎట్లాంటి చేలను వర్ణించిందో తెలుసా? ఎర్రని వరి చేలు. ఆ పంటలట ఎర్రగా వరి చేలు. అదేంటండి? పంట కోయడానికి సిద్ధంగా ఉన్న వాటిలో పంటలు ఎలా కోస్తారు? ఎర్రని వరి చేలు ఎలా ఉంటుంది అంటే, మా పంటల్లో నీళ్ళుంటే 100% నీళ్ళుంటే పంట వ్యవసాయము, వరి కానీ ఏది కానీ పెరుగుతుంది. 100% నీరుంటే ఆ చేపలు తుల్లిపడుతుంటే ఆకుపచ్చగా ఉన్న వరిచేలు ఎర్రగా మారుతాయి. ఎర్రగా మారినప్పుడు ఆ వరిచేలు కొమ్మకు ఆ ధాన్యపు గింజలు అలా వంగిపోతుంటాయి. అలా వంగి ఒరుగుతుంది, బరువుతోని ఒరిగిపోతుంది. అట్లాంటి వర్షాలు మాకు ఇవ్వు అంటూ ఆ వర్షాలు ఇస్తూ ఆ చేపలు తుల్లిపడుతుండగా ఆ
క్షేత్రంలోనే, ఆ పొలంలోనే తామర పువ్వులు వికసించాలి, అందమైన తామర పువ్వులు వికసించాలి. ఆ తామర పువ్వులు వికసిస్తుంటే ఆ తామర పువ్వుల్లో తుమ్మెదలు మకరందాన్ని జుర్రి జుర్రి మత్తుతో అలా నిద్రపోవాలి. ఎంత సుందరమైన సన్నివేశాన్ని మన అమ్మవారు జానపద రూపంలో అందించారు. పొరివండు కన్పడుప్ప, ఆ తుమ్మెదలు నిద్రిస్తూ ఉండాలి, మత్తుగా నిద్రిస్తూ ఉండాలి అని ఇక్కడ వరకు చెప్పేసింది. ఇక్కడ వరకు ముందేం చెప్పింది? స్వామివారిని కొలవండి అని చెప్పింది. కొలుస్తూ పిలుద్దాం రండి, నారాయణ్ణి పిలుద్దాం అన్నది. రెండోసారి ఏం చెప్పింది? మా పంటలు ఎలా పండాలో దిశానిర్దేశం చేసింది. ఆ పంటలు స్వామివారిని కోరింది. నోరార కీర్తించండి అన్నది. నోరార స్వామిని పిలిస్తే ఆయన పలుకుతాడు. పలికిన తర్వాత ఏం కావాలని అడుగుతాడు. కాబట్టి స్వామివారిని మనం అడిగే బదులు స్వామివారి నుండి మనము ఈ వర్షాలు, నెలకు 3 వానలు సామాన్యమైన విషయం కాదు. మనకు ఉన్నాయే 3 కాలాలు: వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. వర్షాకాలం అయితే దాని ఇష్టం ఉన్నప్పుడు వర్షం పడుతుంది. అది కూడా ఇక్కడ పడితే అక్కడ పడదు, అక్కడ పడితే అక్కడ పడదు, ఎక్కడ పడితే అక్కడ పడదు. ఒకళ్ళు తడిసిపోయి వస్తారు, ఒకళ్ళు ఎండిపోయి వస్తారు. ఏంటి తడిసిపోయినాం అని అంటే వర్షం పడింది అంటారు. అవునా, ఇటు లేదు వర్షం అంటారు. కానీ ఎట్లా కాదు, ఈ భూమండలం మొత్తము నెలకు 3 వర్షాలు పడాలి. నెలకు 3 వర్షాలు పడాలని కోరుకుంది అమ్మవారు. ఆ నెలకు 3 వర్షాలు పడ్డప్పుడు ఆ మధ్యలో 10 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 10 రోజులు, నెలకు 30 రోజులు అనుకున్న ఆ వర్షం గట్టిగా పడ్డట్టయితే నేలంతా పచ్చిగా ఉంటుంది. కాలువలు, చెరువులు నిండుతాయి, పొలాలు నిండుతాయి, పొలాలలో పంటలు నిండుతాయి. ఆ పంటల్లో చేపలు ఎగురుతుంటాయి, కలువ పువ్వులు, తామర పువ్వులు వికసిస్తుంటాయి. ఆ తామర పువ్వులు వికసించిన సమయంలో మకరందాన్ని గోలడానికి తుమ్మెదలు వచ్చి ఆ తుమ్మెదలు జుర్రుకొని అదే మత్తులో నిద్రపోతుంటాయి. అట్లాంటి సంపద మాకు వర్షాలను ఇవ్వని కోరుకుంది ఇక్కడ. ఇక మూడో పాశంలో కొంచెం కిందికి పాశం అర్థం వివరంలోకి వస్తే, తేంగాదే పుక్కిరందు సీర్తములై పట్రి. మాకు పశువులున్నాయి, గోసంపద ఉంది. ఈ గోసంపద అంతా మాకు సమృద్ధిగా ఉండాలి. మా పశువులకు కావలసిన మేత ఈ పంట పొలాల నుంచే వస్తుంది. మా పశువులు ఆ నేల వారిన, నీరు లేక వారిన బీడు భూముల్లో కంటే గడ్డి మొలిచిన, వాటికి తినడానికి నిండుగా ఉన్న గడ్డి మొలిచిన ప్రాంతంలో అవి గడ్డి మేసి, ఆ మేత మేసి అవి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొట్టంలో ప్రవేశించగానే పాలధారలు సీర్థములై పట్టి అంటూ వాళ్ళు సీర్థములై పట్టి ఆ కామధేనులు రాగానే ఆ పాలు పితికేవారు. అలా పితకడం ప్రారంభం అవుతుందో లేదో అవి వాటంతట అవే కుండలు కుండలుగా నిండిపోయి దొరలిపోయినట్టుగా ఉండాలి. ఎంత సౌభాగ్యంగా కోరుకుందో చూడండి అమ్మవారు. పాలు మనం ఈ రోజుల్లో పాలు పెట్టుకుంటే 1 లీటరు 2 లీటర్లు లోకల్ బర్రెలు, లోకల్ గేదెలు, అవి 1 లీటరు 2 లీటర్లు. కానీ ఇక్కడ ఈ రేపల్లెలో పాలలు నిండుగా కుండలు కుండలు దొరలిపోయినట్టు అంత అవి అన్ని పాలు ఇవ్వడానికి గల కారణం ఏంటి? అవి కావలసినంత గ్రాసము మేసి, గ్రాసము తిని, కడుపు నిండా ఆరగించి, తాను జీర్ణం చేసుకొని తన శక్తిని ఆ కామధేనువులు, గేదెలు, ఆవులు పాలను వద్దనకున్నా వర్షిస్తాయి. వానలాగా
పితకగానే ఇలా పట్టుకోగానే వర్షంగా. అంటే అక్కడ గోపాలకు శక్తివంతులే, బలాఢ్యుడే పితికేవారు. కానీ ఇలా పట్టుకోగానే దారాలు గారిపోతూ ఉంటాయి. అది ఎంత విచిత్రమో. అట్లా తేంగాదే పుక్కిరందు సీర్తములై బట్రి. మా పశువుల సంపద పెరగాలి, గో సంపద పెరగాలి. మేము బ్రతకడానికి అదొక్కటేనయ్యా. పంట చేలలో పంటలు పండించుకొని, ఆ పంట చేలలో పండించుకొని మా దగ్గర ఉన్న గో సంపద పుష్కలంగా అవి పాలిస్తుంటే మా వృత్తులు మేము చేసుకొని సుఖంగా ఉంటాం అంటూ வாங்கக்கூடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காதே செல்வம் நிறைந்தே లోరెంబావాయ్ నీంగాదే. అలాంటి అనేక సంపదలు మాకు కావాలి. సంపదలు మాకుంటే ఈ వ్రతం మేము చేయడానికి మాకు సులువు. కరువుతో ఉండి కష్టాలతో ఉండి ఈ వ్రతం చేయాలంటే మాకు చాలా ఇబ్బంది స్వామి. అందుకోసం మేము మా దగ్గర ఒక మార్గం ఉంది. అదే నీ నామ సంకీర్తన చేస్తాం. నువ్వు ఆ రోజు ఎంతో ఇష్టపడి బలి దగ్గరికి పోయి నీ త్రివిక్రమ రూపాన్ని చూపించావే. బలి చక్రవర్తి తాను చేస్తున్న యాగం, ఇంద్రుని ఓడించాలన్న తపనంతో చేస్తున్న యాగాన్ని భగ్నం చేయడానికి దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి అభయం ఇచ్చి బలి చక్రవర్తి అహంను తొలగించి అక్కడ అతను అహంను తొలగించి దాసోహంగా చేస్తా, అహం పోయి దాసోహంగా చేస్తాను. చూడండి, స్వామివారు అలా భూమిపైకి రావడమే, భూమిపైన అడుగులు వేయడమే, ఆ యజ్ఞవాటికలోకి రావడమే. ఆ మహారాజు బలి చక్రవర్తి దాతృత్వం ఉన్నవాడు, దయాగుణం ఉన్నవాడు, అడిగినంత ఇచ్చేవాడు, గొప్పవాడు. అతని గురువు శుక్రాచార్యుడు నో వద్దు, ఇవ్వకూడదు, వచ్చేవాడు మామూలు వాడు కాదు, నీ ప్రాణాలకే సంకటం, నీ ప్రాణాలకే ముప్పు అని చెప్పినా ఆయన బలిచక్రవర్తి యొక్క గొప్పదనము పోతన రాసిన భాగవతంలోని పద్యాల్లో కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ సిరిన్ బొందరేం వారేమి మూటన్ గట్టుక బోవంజాలరే. వారేమైనా మూట కట్టుకొని పోతారా? నేను రాజునైతే ఎవరినైతే వారేమైనా మూట కట్టుకొని పోతారా? వాళ్ళకి రాజ్యాలు ఉంటాయా? గర్వం ఉంటుందా? కాబట్టి నాకేం లేదు, ఆ వచ్చేవాడు రాణి. అంతటి విశ్వాన్ని ఆక్రమించిన పరమాత్ముడు నా దగ్గర తన చేతిని కింద పెట్టి దానం ఇవ్వమని అడుగుతుంటే నా అంత అదృష్టవంతుడు, నా అంత భాగ్యవంతుడు ఇంకెవరున్నారు? కాబట్టి నేను దానం ఇస్తాను. గురువు మాటను అక్కడ ధిక్కరించి భార్యతో కలిసి 3 అడుగుల దానాన్ని ప్రసాదించాడు. 3 అడుగుల దానాన్ని తన కమండలంతో పాదాలను గడిగితే, 1వ పాదం గడిగితే ఇహలోకంలోని పాపాలన్నీ పోయినాయట. 2వ పాదాన్ని గడిగితే పరలోకంలో ఉన్న స్వర్గలోకంలో ఉన్న పాపాలన్నీ పోయాడు. ఇక 3వ పాదం తన శిరస్సు పైన పెడితే ఆయన చక్రవర్తి చేసేసేసి, రసాతలానికి చక్రవర్తినే చేసేసి. చూడండి స్వామివారి పాదం ఎంత గొప్ప పాదం. మరి మామూలుగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అలా గొడుగు పట్టుకుంటూ కమండలం పట్టుకుంటూ నాకు 3 అడుగుల దానమే ఇయ్యవయ్యా, అంతకు మించి ఏమి వద్దు అని అడిగినవాడు దానం దారబోయగానే దానాన్ని ఇస్తున్నట్టు ప్రకటిస్తూ తన దానం చేసే ఫలాన్ని దారబోయగానే తన పని ప్రారంభించి మొదటి అడుగు కొలిచాడు. ఎలా? చిన్న అడుగుతో గొలవలేదండి. ఆ అడుగు క్రమక్రమంగా పెరిగి 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 భూమండలం మొత్తాన్ని ఆక్రమించేసింది. 2వ అడుగు బలి చక్రవర్తి చూస్తున్నాడు, శుక్రాచార్యుడు చూస్తున్నాడు, దేవతలు చూస్తున్నారు ఆ అద్భుతమైన సన్నివేశాన్ని.
రెండో అడుగు అలా పైలోకాలను తన రెండో పాదంతో మొత్తం కొలిచాడు. మొత్తం అక్కడి వాళ్ళందరికీ సౌఖ్యాలను ఇచ్చాడు. భూమి మీద ఉన్న వాళ్ళకు తన పాదంతో సౌఖ్యాలు ఇచ్చాడు. మూడో పాదంతో రసాతలంలోకి ఆయనను మహారాజుగా చేశాడు. ఆ 3 పాదాలు పెరగడం ఎంత గొప్ప. అందుకని ఇక్కడ మన తల్లి ఏమంటుంది, మా సంపదలు కూడా చిన్న ఉన్న సంపదలు నీ అడుగుల వల్ల నువ్వు ఎలాగైతే యాగశాలకు వచ్చి చిన్న అడుగులతోని నీ త్రివిక్రమ రూపాన్ని ఒక్కొక్క అడుగుని పెంచుకుంటూ అలా పెద్ద పెరిగిపోయి నీ పేరును ప్రఖ్యాతులను త్రివిక్రముడు అని పేరు పెట్టుకొని బిరుదు పొందావే. వామనుడిలాగా వచ్చి బాలుడిలాగా వచ్చి 3 అడుగులతో ఈ లోకాలను కొలిచావు కదా, మాకు అట్లాంటి సంపదలు. ఇంకా మేమేం కోరం, నీ అడుగులు ఎలా పెరిగిద్దో మా సంపదలు కూడా అలాగే పెరగాలి, మా సంపదలు కూడా అలాగే పెరగాలి స్వామి అని. అందుకనే ఇక్కడ నిన్ను ఉత్తముడు అని పేరు పెట్టుకున్నాం, వేరే దేవతలకు పెట్టుకోలేదు. నిన్ను ఉత్తముడు పేరు పాడి నీ నామాలు పాడతామయ్యా. నాంగల్ నంబా వైకుచ్చాతిని, ఇంత సంపదలున్నా మేమందరము నీ పేరుతో మేము ఒక స్నాన వ్రతం ఆచరిస్తాం అంటూ అమ్మవారు ఈ స్వామివారిని ఈ విధంగా పొగుడుతూ, ఇంకా ఏ విధంగా మా తన 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 స్థితికి వచ్చేసేది. మా గ్రామంలో వర్షాలు లేవు, మా దేశంలో వర్షాలు లేవు, అవి ఎప్పుడో పడుతున్నాయో తెలియదు, కాబట్టి నెలకు 3 వానలు మాకు కురిపించేటట్టు చూడు. నెలకు 3 వానలు కురిపిస్తే మాకు ఇతి బాధలు తొలుగుతాయి. కరువు, కష్టము, అతివృష్టి, అనావృష్టి అన్నీ తొలుగుతాయి. కాబట్టి మాకు వర్షాలు నెలకు 3 వానలు కురిపించు. ఏ మాసమైనా పర్లేదు, 10 రోజులకు కురిపిస్తావా, 15 రోజులకు కురిపిస్తావా, 20 రోజులకు కురిపిస్తావా, ఎటు నుండి మాకు 3 వర్షాలు పడేటట్టు మాకు అనుగ్రహించు. అలాగే ఆ వర్షాలతో నిండిన మా చెరువులు పంట పొలాలకు రావాలి. పంట పొలాలకు వచ్చి ఆ పంట పొలాల్లో నిండుగా ఉన్నప్పుడు ఆ చెరువులో నుండి వచ్చిన చిన్న చేప పిల్లలు ప్రవాహంలో పెరిగి పెద్దగా బలిష్టమైన చేపల్లా ఆ ఎర్రని వరిచేలలో ఆ బంగారు రంగులో ఉన్న చేపలు అలా పైకి ఎగురుతూ ఉండాలి. అట్లాంటి సంపద మాకు కావాలి అంటూ ఇక్కడ చేపలను వర్ణించింది, చెరువును వర్ణించింది. తర్వాత తన ఇంటి గురించి ఆలోచన చేసింది, తన గోసంపద గురించి ఆలోచన చేసింది. ఇంకా నువ్వు మాకు ఏమనుగ్రహించాలి? కనెక్షన్ చూడండి. దేవుణ్ణి కొలిస్తే వర్షాలు వస్తాయి, వర్షాలు నిండుగా ఉంటే పంటలు బాగుంటాయి, పంటలు బాగా పండితే మా దగ్గర ఉన్నది సంపద ఏం లేదు, బంగారం అవేం కాదు. మా సంపద గో సంపద. మేము గోవులను కాచుకొని బ్రతికేవాళ్ళం. మా గో సంపద వృద్ధి చెందాలంటే నీవు ఈ వర్షాలను కురిపిస్తే ఈ పంటలు సమృద్ధిగా పండితే మాకు అంతకు మించి ఇంకా వేరే ఇంకేముంది అంటూ గోదాదేవి సాయంత్రం వీళ్లలో మేత మేసిన గేదెలు, ఆవులు కొట్టంలోకి ప్రవేశించగానే ఆ బలిష్టమైన కామధేనువుల యొక్క శిరములు, పాలు పితికే ఆ స్తనములు, ఈ పితికేవారు వచ్చే లోపల ఆ క్షీరధారలతో కుండలను దాని కింద పెట్టి ఇలా నొక్కే లోపల ఆ పాలు ఆగకుండా ట్యాప్లో వాటర్ వచ్చినట్టు స్పీడ్గా అలా వర్షిస్తూనే ఉంటాయి. కుండలు ధారలుగా నిండా. ఆ ధారలుగా నిండిన ఆ పాలను మేము పెరుగు చేసుకోవాలి, వెన్నె చేసుకోవాలి, మజ్జిగ చేసుకోవాలి,
మేము మధురా నగరానికి వెళ్ళి వాటిని అమ్ముకోవాలి, వాటి ద్వారా వచ్చే డబ్బులతో మేము సుఖంగా ఉండాలి, మా పంటలు సమృద్ధిగా ఉండాలి అంటూ వాంగక్కుడం నిరయెక్కుం వల్లల్ పెరుం పశుక్కల్ అంటే మా పశువులు సమృద్ధిగా మేతమేయాలి, పశువుల యొక్క సంపద మాకు బాగా ఉండాలి, పశువులు బాగుంటే మేము బాగుంటాం. ఆ పశువులకు గ్రాసము తినే మేత బాగుంటే మా పంటలు బాగుంటాయి. ఆ పంటలు బాగా వండాలో నెలకు 3 వానలు పడాలంటే నిన్ను సంకీర్తన చేయాలి. అందుకని మేము ఈ స్నానం చేయడానికి, మార్గశీర్ష స్నానం చేయడానికి వస్తున్నాం అంటూ నీంగాదే సెల్వం నిరయిందే లోరెంబావాయ్, మాకు అనేక సంపదలు కావాలి. చూడండి, స్వార్థం అమ్మవారిలో ఆమె కొరకే కాదండి, ఈ ప్రపంచం మొత్తము సర్వే జనా సుఖినో భవంతు అంటూ ప్రార్థించింది. ఇది నిస్వార్థమైన కోరిక. స్వామివారు పరవశించిపోయాడు. గోదాదేవి ప్రార్థన విని నెలకు ఎంత క్లిష్టింగ్లో పెట్టింది. అయ్యా, నేను కీర్తిస్తాము, మాకు నెలకు 3 వానలు కురిపించు, మా పంట పొలాల చేళ్ళలో ఎర్రని వరిచేలు వంగిపోతుండే కూడా ఆ చేపలలో, ఆ వరిచేల కలర్లోనే చేపలు తుల్లి పడుతూ ఎగురుతూ ఆ వర్షం ఆ పొలంలో అలా తిరుగుతుంటే ఆ సుందర దృశ్యం మాకు కావాలి. ఆ గాసము, ఆ మేత, ఆ పశువుల గాసంను మేము తీసుకొని వెళ్తే మా పశువులు ఇంటి దగ్గర తినాలి, మేము వాటిని మైదానంలో వదిలితే ఆ పచ్చని గడ్డి తిని అవి ఇంటికి సంతోషంతో వచ్చి పాలు ఇవ్వాలి. ఇంతకంటే గొప్ప సంపదలు మనకి ఇంకా ఏముంటాయి అంటూ నీంగాదే సెల్వం నిరయిందే, మాకు అన్ని సంపదలు మాకు చేకూర్చు. అందుకని ఉత్తమన్ పేర్పాడి, స్వామి నువ్వు ఉత్తముడివి, శ్రీమన్నారాయణుడి, ఒక ముద్ద బంగారం లాంటి వాడి. ముద్ద బంగారంకు విలువ ఉంటుందా? విలువ ఉంటుంది, షాప్లో విలువ ఉంటుంది. ముద్ద బంగారం సొక్కం అని అంటాం. సొక్కము అది బిస్కెట్ అన్నా సొక్కం అన్నా అది ఉంటుంది. ఆ బిస్కెట్ లాంటిది, సొక్కం లాంటిది ముద్ద బంగారం ఎప్పుడు వాల్యూలోకి వస్తుంది? ముద్ద బంగారాన్ని అవసలి అతను దాన్ని ఒక ఆభరణంలాగా తయారు చేసి దాన్ని ధరింపజేసుకున్నప్పుడు ముద్ద బంగారానికి విలువ వస్తుంది. అట్లాగే స్వామి, నీ ప్లేస్లో నువ్వు ఉన్నావు, ఓకే, కానీ నీకు విలువ పెంచాలంటే నీకు ఆభరణం లాంటి ఒకే ఒక ఆయుధం మా దగ్గర ఉంది, సంకీర్తనం, నామ సంకీర్తనం అని తప్ప మాకు ఇంకేం లేదు. ఆ సంకీర్తనం చేస్తూ నీ పాటలే పాడుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ మేము ఈ స్నానము, మార్గశిర స్నానము చేస్తాం. 10 నియమాలను తప్పం స్వామి. 10 నియమాలలో నిన్ను చేరేంత వరకు, నిన్ను కలుసుకునేంత వరకు, నీతో అనుభవం పొందేంత వరకు ఇదే మా ప్రతిజ్ఞ, నువ్వు మాకు అంటూ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ, చెలులారా ఈ వ్రతంలో పాల్గొందాం రండి, మార్గశిర స్నానం చేసి స్వామివారిని మనము మెప్పిద్దాం రండి, ఈ వ్రతంలో చేరండి అంటూ ఈ పాశురంలో విన్నవించుకుంది. రేపటి పాశురము అజిమజై కన్నా ఒండ్రనీ కైగర్ వెళ్ళి, చాలా దివ్యమైన పాశురం. ఎండాకాలంలో మనకు బాగా ఎండలు కొట్టినప్పుడు ఈ పాశురాన్ని అనుసంధానించుకుంటే రేపటి పాశురాన్ని మన శరీరం అంతా హాయిగా ఉంటుంది. కాబట్టి రేపటి పాశురం ఇంకా పవిత్రమైంది. ఈ 3వ పాశురం చాలా పవిత్రమైంది. ఈ పాశురాన్ని ప్రతిరోజు అనుసంధానించుకోండి. ప్రతిరోజు అనుసంధానించుకుంటే మన సంపదలన్నీ పెరుగుతాయి, మనం భాగ్యవంతులమవుతాం. సిరి సంపదలు మనకు అనేకంగా లభిస్తాయి. మంగళాశాసనాలు, స్వామివారి మంగళాశాసనాలు, గురువుల గారి మంగళాశాసనాలు మనకు అనేక అందుతాయి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.